Hi, I am Pooja, self development and mindset coach for women and students. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే చదవాలి అని బుక్స్ ఓపెన్ చేస్తారు కానీ 5 మినిట్స్కే ఫోన్ని టచ్ చేస్తూ ఉంటారు. వీడియోస్ చూడడం, రీల్స్ చూడడం అండ్ గేమ్స్ ఆడడం ఎక్సెట్రా. సో చాలామంది స్టూడెంట్స్ ఇంటెలిజెన్స్ వల్ల కాదు, డిస్ట్రాక్షన్స్ వల్ల వెనుకపడిపోతున్నారు. కొంతమంది మాత్రమే ఫస్ట్గా ముందుకెళ్తున్నారు. ఇంకా చాలామంది వెనుకపడి ఉండడానికి కారణం మీ డిస్ట్రాక్షన్స్. మీ ఫోకస్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ 3 టెక్నిక్స్ని ఫాలో చేయండి. టెక్నిక్ నెంబర్ 1, 25 మినిట్స్ కంప్లీట్గా చదువుకోండి. ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, లేదా 30 మినిట్స్ చదవండి, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. సో టైం అనేది యువర్ విష్. మీరు ఎంతసేపు చదవాలి అనుకుంటారో అంత టైంని కంప్లీట్గా ఫోకస్గా చదవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత కొంచెం బ్రేక్ అనేది కంపల్సరీగా తీసుకోండి. అండ్ టెక్నిక్ నెంబర్ 2, మీ ఫోన్ని స్టడీ అంటే చదువుకునే ముందు మీ డెస్క్కి దూరంగా పెట్టుకోండి, అలాగే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. టెక్నిక్ నెంబర్ 3, ఈరోజు కంప్లీట్ చేయాల్సిన 3 ఇంపార్టెంట్ టాస్క్ని నోట్బుక్లో రాసుకోండి. ఈరోజు లేవగానే నేను ఏ టాస్క్ని కంప్లీట్ చేయాలి, ఏది చదవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ మనం రాసుకోవడం వల్ల ఒక ఫోకస్ అనేది, ఒక గోల్ అనేది మనం మైండ్లో రిజిస్టర్ అవుతుంది. రిమెంబర్, ఫోకస్ అనేది టాలెంట్ కాదు, డైలీ ప్రాక్టీస్. మనం ఎంతలా ప్రాక్టీస్ చేస్తామో అంతగా ఫోకస్ అనేది డెవలప్ అవుతుంది. డైలీ కొంచెం ఇంప్రూవ్ అవ్వండి, సక్సెస్ ఆటోమేటిక్గా మీ దగ్గరికే వస్తుంది. స్టూడెంట్స్, మీ ఫ్యూచర్ని మార్చేసే పవర్ మీ బుక్స్లో కాదు, మీ డిసిప్లైన్లో ఉంటుంది. మైండ్ సెట్ మార్చితేనే మీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా మారుతుంది. ఈ రీల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.